URU చూడండి, క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఇక్కడ 2x2 క్యూబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఈ 2x2, అదైతే నాకే కష్టంగా అనిపించింది. లేనిపోని ఫార్ములాస్, ఎల్లో ఆ పక్క ఉండాలి, ఈ పక్క ఉండాలి, ఈ పక్క ఉండాలి, ఈ పక్క ఉంటే ఇలా చేయాలి, ఇలా ఉంటే ఇలా చేయాలనేసి చాలా కన్ఫ్యూజ్ అనిపించింది. రెండోసారి ఎప్పుడు చెప్పలేదు. కానీ నిన్న వేరే అతను ఎవరో ఎడ్యుటెక్ అని ఒక మెయిల్ నుంచి ఒక కామెంట్ వచ్చింది, అన్న 2x2 క్యూబ్ కొంచెం ఈజీ మెథడ్ చెప్పన్నా, నీ వీడియోస్ చూసి 2x3, 3x3, 4x5, 5x5 అన్నీ నేర్చేసుకున్నా. 2x2 ఒకటి పెండింగ్ ఉంది, కొంచెం ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే చూసి చెప్పన్నా అనే. సో నేను రీసెర్చ్ చేసేసి ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియోలో మీకు జస్ట్ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ లేయర్లో ఒక మెథడ్ అనేది ఫాలో చేసి ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేస్తాం. సెకండ్ లేయర్లో ఈ చిన్న ఫార్ములా ఒకటి యూజ్ చేసేసి, అంటే ఇది కిందది కాదు, కిందది జస్ట్ మీకు అర్థం అవడం కోసం అట్లా రాసిన. కానీ ఆడ UR ఇలా రిపీట్ చేస్తుంటే ఈ సెకండ్ లేయర్ కంప్లీట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పే మెథడ్ వచ్చేసి బిగినర్స్ మెథడ్ అనమాట. ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక మెథడ్ అనేది చూసి చెప్తున్నాను. కొంతమంది అయితే ఇలా అనేసి ఇట్లా పక్కన పెట్టేస్తారు, అది అడ్వాన్స్ మెథడ్, అది కొంచెం నిదానంగా నేర్చుకోవచ్చు. ఇది బిగినర్స్ మెథడ్, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఒక 2 minutesలో మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్యూబ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ లేయర్ అనేది ఒక మెథడ్ చెప్తా, దాన్ని చూసి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేసేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఈ సెకండ్ లేయర్లో URUL ఈ ఫార్ములా యూస్ చేసేసి కంప్లీట్ చేసేసేయండి. ఇదేంటంటే ఇది మీకు చెప్తా చూడండి, దీనివల్ల ఇది ఆల్రెడీ మీరు 3x3, 4x5 ఆల్రెడీ చెప్పినట్టే. సో అది ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే ఫార్ములాస్ ఇక్కడ పెడితే, ఇక్కడ చూడండి, ఇది 2x2 క్యూబ్. సో మిగతా క్యూబ్స్కి ఈ 2x2 క్యూబ్కి తేడా ఏంటంటే, ఇక్కడ సెంటర్స్ ఉండవు, ఎడ్జెస్ ఉండవు. సో ఈ విధంగా మనకు ఓన్లీ 8 కార్నర్స్ అనేటివి ఉంటాయి, ఓకేనా. సో ప్రతి కార్నర్కి 3 కలర్స్ అనేటివి కాంబినేషన్ ఉంటాయి. సో అదేవిధంగానే ఇక్కడ ఎడ్జెస్ ఉండవు, సెంటర్స్ ఉండవు. సో ప్రతి దానికి 3 కలర్లు ఉంటాయి, ఓకే. అలాగే ప్రతి పెయిర్ రెడ్, బ్లూ ఇలాంటిది ఇంకో పేరు ఎక్కడో ఉంటుంది, ఎల్లో, బ్లూ ఇలాంటి పేరు ఇంకొక ఎక్కడో ఉంటుంది. సో ఎల్లో, రెడ్ ఇలా 2 ఉంటాయి, 3 ఉండవు, ఓకేనా. ఇలా ప్రతి 2 pairs అనేవి 2 అనేవి కామన్గా ఉంటాయి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలిసినవి, మనము ఆల్రెడీ రైట్, లెఫ్ట్, అప్, బ్యాక్, ఫ్రంట్, బాటమ్ అనేసి మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు. సో వాటిలోనే మనము R అంటే ఇలా తిప్పాలి, R' అంటే ఇలా తిప్పాలి, L అంటే ఇలా తిప్పాలి, L' అంటే ఇలా తిప్పాలి, అప్ అంటే ఇలా తిప్పాలి, U' అంటే ఇలా తిప్పాలి, అదే ఇంకా నెక్స్ట్ బాటమ్ అంటే ఇలా తిప్పాలి, రివర్స్ అంటే ఇలా తిప్పాలి, బాటమ్ అంటే ఇలా తిప్పాలి. ఈ విధంగా మీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మనము ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ లేయర్ యాజ్ ఇట్ ఈజ్ మనము అందరూ ఏ ట్యూటోరియల్లో కూడా ఎల్లోను వైట్ని రిఫరెన్స్గా తీసుకొని స్టార్ట్ చేస్తామన్నమాట. సో అది ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో, అది కాకుండా అలవాటు అయిపోయింది అందరికీ అదే కలర్స్ తీసుకొని. సో అదే ప్రాసెస్లోనే మనం కూడా ఎల్లోనే టాప్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఎల్లోని టాప్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా ఈ బేసిక్ కూడా తెలుసు కదా మీకు, ఎల్లోకి ఆపోజిట్గా వైట్ ఉంటుంది, రెడ్కి ఆపోజిట్గా ఆరెంజ్ ఉంటుంది, అదేవిధంగా బ్లూకి ఆపోజిట్గా గ్రీన్ ఉంటుందని ఈ విషయం అయితే మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే బేసిక్స్ ఇవి. సో అదేవిధంగానే మనకు ఎల్లో చేస్తున్నామంటే ఆటోమేటిక్గా కింద అనేది వైట్ అనేది ఒక ఆపోజిట్ అనేది మామూలు కామన్ అది. సో ఇప్పుడు మనం ఎల్లోని టాప్లో ఏదైనా ఒకటి ఇది ఎక్కడైనా తిప్పుకొని ఒక ఎల్లోని తీసుకోండి, ఏదైనా సరే ఏ సైడ్ అయినా తీసుకోండి. ఈ ఎల్లోని నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో ఆ ఎల్లోని రిఫరెన్స్గా తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండింది. సో దాన్ని ఇలా పెట్టుకొని స్టార్ట్ చేస్తాను క్యూబ్ని సాల్వ్ చేయడం. ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఎల్లోను దానికి జాయింట్ కలర్ మనకి ఎదురుగా ఏముంది, మనకి ఏముంది, రెడ్ ఉంది. సో అదే రెడ్ అనేది ఇక్కడికి రావాలి, అదే సేమ్ టైం ఎల్లో అనేది ఇక్కడికి రావాలి. సో ఇది సాల్వ్ అవ్వాలంటే, సో మనం ఏదైనా ఒక రిఫరెన్స్ అనేది క్యూబ్ని తీసుకొని దాంట్లో ఎల్లో ఒక అనుకున్న కలర్ ఎల్లోని టాప్ పెట్టుకొని దానికి మనకి ఎదురుగున్న జాయింట్ కలర్ని రెడ్ను ఇక్కడ రెడ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎల్లో ఉండాలి. నేను చెప్పినట్లు ప్రతి 2 కలర్స్ అనేటివి పేరు ఉంటాయని చెప్పినా కదా. అదేవిధంగా ఎల్లో అండ్ రెడ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ తిప్పుతూ పోతే ఎల్లో అండ్ రెడ్ ఇదిగో
ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ మనం అనుకున్నది ఇది కదా, మనం అనుకున్న కలర్ ఇది. సో ఇది ఇలాగే ఎడం పక్క పెట్టుకొని ఎక్కడైతే మనం సెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ ప్లేస్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా ఉండని మనం సాల్వ్ చేయాలనుకున్న దాని కిందికి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఎల్లో రెడ్ అనే క్యూబ్ మనకి ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ తిప్పుకుంటూ వెళ్తే ఎల్లో రెడ్, ఇదిగో ఎల్లో రెడ్ ఓకేనా, ఎల్లో రెడ్ వచ్చేసినా. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఇక్కడ సెట్ చేయాలనుకున్న ప్లేస్లో కింద తెచ్చిపెట్టుకోవాలి. ఓకేనా, కిందకే తెచ్చిపెట్టుకోవాలి. కిందికి తెచ్చుకొని ఎల్లో అనేది ఈ సైడ్ కానీ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఎల్లో అనేది ఈ సైడ్ కానీ ఉండేది సెట్, ఈ ఎల్లో అనేది ఈ సైడ్ కానీ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఓకేనా, అలా సెట్ చేసుకోవాలంటే మీరు చేసేటప్పుడే ఇట్లా సైడ్ ఉండేటివి వచ్చేస్తాయి. సో ఇలా కింద వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే దీన్ని ఒకసారి ఇట్లా కిందికి అనేస్తే ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇలా కిందికి అనేస్తే ఇక్కడికి వస్తుంది. దాన్ని ఇప్పుడు ఎడం పక్కకు జరిపితే ఇక్కడికి సైడ్కి వస్తుంది. వచ్చిందా? ఆ వచ్చిందని మనం ఏదైతే కూర్చోబెట్టాలనుకుంటున్నామో దాని కిందికి కదా తెచ్చుకోవాలనుకునింది, తెచ్చుకున్నాం. ఎల్లో రెడ్ మనం అనుకున్నది. సో దానికి రావాల్సింది కూడా మనం ఇక్కడికి తెచ్చుకున్నాం, రెడ్ ఎల్లో. ఓకే, తెచ్చుకున్న దాన్ని మనం ఎదురుగా పెట్టుకుంటే ఆ ఎదురుగా పెట్టుకున్నది మనకు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, అర్థమైందా? మనం తెచ్చుకున్న ఎల్లోని రైట్ ఉందా లెఫ్ట్ ఉందా చూసుకోవాలి. లెఫ్ట్ ఉంది కాబట్టి ఈ బాటమ్ లేయర్ని రైట్కి తిప్పేసి ఈ లెఫ్ట్ లేయర్ని కిందికి తిప్పేసి మళ్ళీ రివర్స్ ఎట్లుండేది అట్లే పెట్టేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనం అనుకునేది లెఫ్ట్ సైడ్ పెట్టుకొని స్టార్ట్ చేసింది, దానికి జాయింట్ కలర్ ఫ్రంట్ సైడ్ రెడ్ ఉంది కాబట్టి అలాంటిది ఎక్కడుందో చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నింది. ఆ ఎక్కడో ఉన్నింది మనం ఇక్కడికి తెస్తే ఎల్లో కింద ఉన్నింది. ఆ ఎల్లో కింద ఉన్నింది కాస్త మనం సైడ్కి తెచ్చుకోవడం కోసం ఒకసారి ఇట్లా తిప్పి ఇట్లా పక్కకి జరుపుకున్నాం. వచ్చిన దాన్ని మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నింది, ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంటే కన్నా దాన్ని రైట్ సైడ్కి తిప్పేసి దాన్ని లెఫ్ట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసి పైన కూర్చోబెట్టి ఈ రెండు సెట్ అయిపోయినాయి. సేమ్ అదే మాదిరిగానే ఇప్పుడు ఏది సెట్ చేసినామో ఇందాక మనం అనుకున్న కార్నర్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ బిల్లను కూర్చోబెట్టినాం. ఇప్పుడు ఈ బిల్లను ఇలా పెట్టుకొని లెఫ్ట్ సైడ్, ఇది రిఫరెన్స్గా తీసుకొని ఎల్లోకి జాయింట్ కలర్ మన ఎదురుగా ఏముంది, ఎల్లోకి జాయింట్ కలర్ ఎదురుగా మనకేముంది, గ్రీన్ ఉంది. సో అదే విధంగానే ఎల్లో గ్రీన్ బిల్ల ఎక్కడుందో చూడండి, ఎల్లో గ్రీన్ కలిసిన ఎల్లో కార్నర్. సో అది కింద కార్నర్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఎల్లో గ్రీన్. ఓకేనా, ఇప్పుడు ఈ కార్నర్ అనేది పైన ఉంది. ఇక్కడ మనకు కొన్నిసార్లు సైడే వస్తుంది, ఆ సైడ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేసి నెక్స్ట్ స్టార్ట్ చేసే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. కింద ఉంటే కన్నా ఇందాక మీకు ఈ బిల్లని సెట్ చేసేటప్పుడు ఒకసారి ఇట్లా అనేసి సైడ్కి తెచ్చుకొని ఇది కూర్చోబెట్టాలి. ఇప్పుడు పైన ఉంది, ఆ పైనది మనం కిందికి లేయర్లో తెచ్చుకోవాలి. ఆ పైనది ఇక్కడ రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ అనేది ఈ బిల్ల కిందికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఒకసారి ఇట్లా అనేసి కిందికి వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని పక్కకి జరుపుకొని మళ్ళీ పక్కకి జరుపుకుంటే వచ్చేస్తుంది. వచ్చిందాన్ని మనం ఇది కదా ఇప్పుడు రిఫరెన్స్గా తీసుకునేది, మనం ఆల్రెడీ ముందు సెట్ చేసిన దాని రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ గ్రీన్ సెట్ చేయాలి, ఇక్కడ ఎల్లో సెట్ చేయాలి. ఓకేనా, సెట్ చేయడం కోసము ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నామో దాని కిందకి తెచ్చుకోవాలి. మనము ఈ కొత్త బిల్లని దాని కిందకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఎల్లో అండ్ గ్రీన్ అనేది ఇక్కడెక్కడో ఉంది, కానీ మనకు కావాల్సింది ఈ ప్లేస్లో కూర్చోపెట్టడం కోసం దాని కిందనే కూర్చోపెట్టాలి దాన్ని. సో ఇక్కడికి తెచ్చుకొని తెచ్చుకున్న బిల్ల యొక్క ఎల్లో మనకు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, తెచ్చుకున్న బిల్ల యొక్క ఎల్లో మనకు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూసుకోవాలి. రైట్ ఉంది, ఇందాక మనకు లెఫ్ట్ వచ్చింది కదా ఫస్ట్ బిల్ల చేసేటప్పుడు. లెఫ్ట్ వస్తే ఏం చేసినాం, రైట్కి తిప్పేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ని కిందికి దించేసి మళ్ళీ రివర్స్ చేసేసి కూర్చోబెట్టేసినాం. అదేవిధంగానే ఇప్పుడు కూడా మనం అనుకున్న ఏదైతే సెట్ చేయాలనుకున్న కార్నర్ ఎల్లోను మనం రైట్ సైడ్ వచ్చింది. సరే, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చి ఏం చేయాలి, ఆపోజిట్ లెఫ్ట్కి తిప్పేసి ఈ రైట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసి పైకి అనాలి. ఈ విధంగా కూర్చోబెట్టేసినాం. సో ఇప్పుడు సెట్ చేసిన బిల్లను మనకు రిఫరెన్స్గా తీసుకుని ఎడం పక్క పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్న దానికి ఎదురుగా కలర్ మనకు ఈ అనుకున్న కలర్ ఎల్లో, దాని యొక్క ఎదురు కలర్ ఏముంది, ఆరెంజ్. సో ఆరెంజ్ ఎల్లో ఉన్న బిల్ల ఇక్కడ ఉంది చూడండి. సో ఇంకా 3 అయిపోయినాయి కాబట్టి ఇంకొకటి ఎక్కడో ఖచ్చితంగా ఉంటుంది, అది ఇక్కడే ఉంది. సో దీన్ని మనము ఇప్పుడు కిందికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఎల్లో అనేది కింది లేయర్కి తెచ్చుకోవాలి. ఏం చేయాలి, ఇలా తిప్పితే కిందికి వెళ్ళిపోతుంది. సో ఒకసారి చూస్తే మనం ఇలా సైడ్కి తిప్పేసి ఇలా అంటే కన్నా సరిపోతుంది. చూడండి, సైడ్కి వచ్చేసింది.
సో మీరు ఒకరో ప్రాక్టీస్ చేసుకోండి. కిందికి వస్తే కనుక ఇలా తిప్పేసి పక్కకి తిప్పుకోవాలి. పైన ఉంటే కనుక ఒకసారి అలా తిప్పేసి సైడ్కి తిప్పాలి. ఇక్కడ ఉండిందని ఇప్పుడు మనం ఇప్పుడు చేసినట్టుగా సెట్ చేసుకోవాలి. ఓకే, వచ్చింది. సో వచ్చేసింది. ఇది రిఫరెన్స్గా తీసుకొని మనం ఈ క్యూబ్ని కూడా కింద లేయర్లోనే ఎదురుగా ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం యాక్చువల్గా ఎక్కడ ప్లేస్ చేయాల్సింది ఇక్కడ కదా. సో సెట్ చేయడం కోసం మనం దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. సో మనం ఇట్లా తిప్పినామనేసి ఇక్కడికి వెళ్ళిపోయిందని కాదు, దీన్ని ఇక్కడ మనం తెచ్చుకోవాలి. ఇలా తిప్పుకున్నాం. సో ఇక్కడ కూర్చోబెట్టాలి కాబట్టి దాని కిందనే ఈ బిల్లని ఈ కార్నర్ని కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మనకు ఈ ఎల్లోను ఎదురుగా పెట్టుకుంటే ఇది ఏ సైడ్ ఉంది, రైట్ ఉందా లెఫ్ట్ ఉందా? రైట్ ఉంది. సో రైట్ ఉంటే ఏం చెప్పినా లెఫ్ట్కి తిప్పేసి ఈ రైట్ లేయర్ని కిందికి అనేసి మళ్ళీ రివర్స్ చేసేసి పైకి అనేది. సో ఈ విధంగా చూడండి ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ అయిపోయింది. ఇది ఒక మెథడ్ అనమాట. సో ఇది ఒక మెథడ్ అయితే మీకు ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన దాన్ని కింద పెట్టేసుకుందాం. ఓకేనా? కింద పెట్టేసుకొని మీరు గమనించితే ఇక్కడ గమనించితే ఇక్కడ ఎల్లోకు ఆపోజిట్ వైట్ ఉంటుంది. ఈ వైట్ ఇక్కడ కాకుండా మిగతా ఇప్పుడు ఎల్లోకు జాయింట్ కలర్లు 2 ఉన్నాయి ఇక్కడ, బ్లూ అండ్ ఆరెంజ్. సో ఆ బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ ఈ బిల్లలో బ్లూ అండ్ ఆరెంజ్. సో లేదు, అంటే ఈ బ్లూ అనేది ఇక్కడ ఎక్కడ లేదు, ఈ ఆరెంజ్ అనేది ఉంది కానీ ఇక్కడ బ్లూ లేదు. సో అంటే ఈ కార్నర్ వచ్చేసి దీనికి ఎదురుగా కాదు కూర్చోవాల్సింది. ఇది రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఈ కార్నర్ సంబంధించి రెడ్కి రెడ్ కూర్చునింది, బ్లూకు బ్లూ కూర్చునింది. సో ఈ కార్నర్ ఇక్కడే కూర్చోవాలి, ఇది కరెక్ట్. ఇప్పుడు రెడ్ గ్రీన్ ఇది మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయింది కాబట్టి ఇది కూడా ఇక్కడే కూర్చోవాలి. సో ఇది చూడండి గ్రీన్ ఆరెంజ్ ఉంది కానీ గ్రీన్ లేదు, అంటే ఇది ఇక్కడ కాదు కూర్చోవాల్సింది, ఇది రాంగ్, ఇది ప్లేస్ వేరు. ఇప్పుడు ఈ 2 సెట్ అవ్వలే. ఓకేనా? ఈ 2 సెట్ అవ్వలే. కొన్నిసార్లు మీకు ఇలా వస్తుంది, కొన్నిసార్లు మీకు ఫస్ట్ లేయర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక రెడ్ బ్లూ ఉందా? ఇక్కడ రెడ్ ఉంది కానీ బ్లూ లేదు, అంటే ఇది రాంగ్. రెడ్ గ్రీన్ ఈ రెడ్ గ్రీన్ ఉందా? ఇది రాంగ్. రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఓకే, ఆరెంజ్ గ్రీన్ ఇది ఒకటి కరెక్ట్. ఇది ఆరెంజ్ బ్లూ ఇది రాంగ్. సో ఇందాక మనకు ఇలా తిప్పినప్పుడు ఒక నిమిషం ఇలా ఇందాక మనము ఇలా ఉన్నప్పుడు 2 సెట్ అయినాయి కదా. సో ఇలా తిప్పుతానే మనకు ఒకటే సెట్ అయిందే, ఇక్కడ ఉండేది ఆరెంజ్ అండ్ బ్లూ మాత్రమే సెట్ అయిందే. ఓకే, సెట్ అవ్వని పర్లేదు. ఇప్పుడు ఈ 2 సెట్ అయినాయి అనేసి ఒకటి సెట్ అయింది, ఒకటే ఏదైనా పాసిబిలిటీ ఉందేమో చెక్ చేసుకోవాలి. అలా తిప్పితే ఏదైనా పాసిబిలిటీ ఉందా? ఇక్కడ చూడండి ఏది సెట్ కాలే, ఇక్కడ చూడండి ఏది సెట్ కాలే, ఇక్కడ చూడండి రెడ్ బ్లూ లేదు, ఇది సెట్ కాలే, ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ ఏది సెట్ కాలే, అసలు ఏది లేదు. సో ఏది లేనప్పుడు మనము ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. ఒకటన్నా కార్నర్ అనేది ఖచ్చితంగా కూర్చుంటుంది. పై లేయర్ జరుపుకుంటూ ఒకసారి ఇప్పుడు ఏది సెట్ కాలే, నాకు ఏది సెట్ కాకుండా ఈ ప్రాబ్లమ్ చేయలేం. సో అలాంటప్పుడు పై లేయర్ని ఒకసారి అలా తిప్పుతాం. ఇప్పుడు చెక్ చేయండి, రెడ్ గ్రీన్ ఏమన్నా ఉందా? లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ ఉంది, అంటే ఈ 3 ప్లేసెస్లో ఈ 2 కలర్లు ఎక్కడైనా ఉన్నా కూడా అది ఆ ప్లేస్లోనే కూర్చోవాలి. ఓకేనా? ఏమంటే అది ఇలా తిప్పు కూర్చునింది కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ ఫార్ములా చూసి ఇలా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ కార్నర్ని సెట్ చేస్తాం. ఇది కరెక్ట్ ప్లేస్లో కూర్చునింది. ఇది చూడండి రెడ్ ఆరెంజ్ ఎల్లో మ్యాచ్ కాదు, ఇది రాంగ్ ప్లేస్లో కూర్చునింది. ఇది రెడ్ గ్రీన్, ఇది రాంగ్ ప్లేస్లో కూర్చునింది. అట్లా మనకు ఒకటి దొరికింది చూడండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ అనేది కరెక్ట్గా దొరికింది కాబట్టి మీకు ఇప్పుడు ఒకటి దొరికింది కానీ నుంచే స్టార్ట్ చేసేస్తా. ఇప్పుడు మనకి ఇందాక 2 సెట్ అయినాయి కదా. ఇప్పుడు 2 సెట్ అయితే కన్నా మీకు ఒకవేళ ఇలా తిప్పి చూస్తే 2 సెట్ అయినాయి అనుకో, బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒకటే సెట్ అయింది కదా ఇందాక నేను తిప్పినప్పుడు, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఒకటే సెట్ అయింది కదా, దాన్ని కూడా మనము ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ అట్లా ఆ పక్క పెట్టుకోవాలి. ఓకేనా? సో ఆ పక్క పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. అర్థమైందా? ఏదైతే మనకు ఈ 3 ప్లేసెస్లో ఈ 2 కలర్స్ ఎక్కడున్నా కూడా అది ఆ ప్లేస్లోనే కూర్చుండాలని మనకు ఒకటి గుడ్డు గుర్తు. ఈ 2 కలర్లు ఇక్కడ 3 ఈ 2 కలర్లు లేకపోతే అది ఆ ప్లేస్లో కూర్చోకూడదు, అది రాంగ్ ప్లేస్ అని అర్థం.
సో ఏదో ఒక్కటి దొరికినా కూడా మీకు ఈ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఆరెంజ్ లేదే, ఇక్కడ గ్రీన్ లేదే అని అనుకోవద్దు. ఆరెంజ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది. కండిషన్ సాటిస్ఫై కాబట్టే ఇది క్యూబ్ని ఇది ఒక్కటి సెట్ అయిందని ఆ పక్క పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 సెట్ అవుతాయి, కానీ మీకు ఎందుకు ఒకటి నుంచి చేద్దామని చెప్తున్నాను. ఇక్కడ సెట్ అయిందాన్ని ఎడం పక్క పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయండి. మీకు తెలుసు కదా, యు అంటే అప్, ఆర్ అంటే రైట్, యూ డాష్ అంటే అప్ రివర్స్, ఎల్ అంటే ఎల్, యూ అంటే యూ, ఆర్ డాష్ ఈ డాష్ ఉండేటి రివర్స్ తిప్పాలన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. యూ అంటే ఇలా తిప్పాలి, యూ డాష్ అంటే ఇలా తిప్పాలి, ఆర్ అంటే ఇలా తిప్పాలి, ఆర్ డాష్ అంటే ఇలా తిప్పాలి. తర్వాత ఎల్ అంటే ఇలా తిప్పాలి, ఎల్ డాష్ అంటే ఇలా తిప్పాలి. కొంతమంది ఎల్ని ఇట్లా తిప్పుతారు, ఎల్ డాష్ని ఇట్లా తిప్పుతారు. అది మీ ఇష్టం, మీ ఎలా తిప్పుతారు. ఓకే, నేనైతే ఎల్ని ఇలా తిప్పుతాను, ఎల్ డాష్ని అయితే ఇలా తిప్పుతాను అనమాట. సో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఈ కార్నర్ని ఆ సైడ్ పెట్టుకున్నాం కదా, ఈ కార్నర్ని ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేద్దాం. యూ ఆర్ యూ డాష్ ఎల్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఎల్ డాష్. ఒక్కసారి రిపీట్ చేసినప్పుడు ఈ ఫార్ములాని మనకు చూడండి ఏదన్నా వచ్చిందా, ఇంకొకటి ఏదైనా సెట్ అయిందా, కార్నర్ చెక్ చేయండి. ఇది ఒకటి సెట్ అయింది చూడండి. ఓకే, ఒకటి రెడ్ ఆరెంజ్ ఇది కాదు, రెడ్ గ్రీన్ ఇది కాదు, గ్రీన్ ఆరెంజ్ ఇది కాదు, ఒకటి సెట్ అయింది. ఆ ఒకటి సెట్ అయిన దాన్ని కూడా మనము ఆ సైడే పెట్టుకోండి. మళ్ళీ చేయండి. యూ ఆర్ యూ డాష్ ఎల్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఎల్ డాష్. సో చూడండి సెట్ అయిందా? సెట్ కాలేదు అనుకోకుండా ఒకసారి తిప్పి చూడండి. ఇలా తిప్పి ఇక్కడ చూడండి, ఆరెంజ్ గ్రీన్ ఉంది, బ్లూ ఆరెంజ్ ఉంది, ఇది కరెక్ట్ ప్లేస్లో కూర్చుంది. రెడ్ గ్రీన్ ఇది కరెక్ట్ ప్లేస్లో కూర్చోలే. ఇక్కడ రెడ్ గ్రీన్, ఇక్కడ రెడ్ ఉంది కానీ గ్రీన్ లేదు. సో ఈ 2 ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో కూర్చున్నాయి. ఆ 2 కూడా మనకు ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకొని, ఒకటి సెట్ అయినా ఆ పక్క పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 2 కలిసినా కూడా ఆ పక్క పెట్టుకొని ఈ ఫార్ములా మళ్ళీ అప్లై చేయండి. యూ ఆర్ యూ డాష్ ఎల్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఎల్ డాష్. సో ఈ విధంగా కూర్చున్న తర్వాత ఒకసారి చూడండి, రెడ్ గ్రీన్ ఒకసారి తిప్పి చూస్తే రెడ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ ఆరెంజ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, బ్లూ ఆరెంజ్ ఇక్కడ ఉన్నాయి, ఇది ఈ ప్లేస్లో కరెక్ట్ కూర్చునింది. ఇప్పుడు రెడ్ ఆరెంజ్ ఇక్కడ. సో ఏ ప్లేస్లో అది కరెక్ట్గా కూర్చునింది. కండిషన్ అనేది అన్నీ సాటిస్ఫై అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ లేయర్ చేసేసిన తర్వాత మనము ఈ కలర్స్ అనేటివి మ్యాచ్ చేస్తూ వస్తాం కదా, అట్లా 1 కానీ 2 కానీ మ్యాచ్ అయితే మీకు ఏం చెప్పిన, 1 మ్యాచ్ అయితే ఇక్కడ పెట్టుకోమని, బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టుకోమని ఫార్ములా అప్లై చేయమని, 2 మ్యాచ్ అయితే బ్యాక్ సైడే పెట్టుకోమని చెప్పిన. కొన్నిసార్లు మీకు ఇక్కడ ఒకటి వస్తుంది. సో అలాంటప్పుడు ఒకటి ఇక్కడ పెట్టుకొని ఆ ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఇలా పెట్టుకొని చేయగాకండి, ఇలా పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టుకొని చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్ డాష్ యూ డాష్ అనేది ఇప్పుడు యూజ్ చేసేసి ఈ కంప్లీట్గా చేసేస్తాను అనమాట. ఈ ఫార్ములా యూఆర్ అనేది ఎందుకు, ఏ ప్లేస్లో అది కరెక్ట్గా కూర్చోబెట్టడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనం పొజిషన్ మనకు వచ్చేద్దాం. ఎల్లోని పైన పెట్టుకున్నాం. సో పైన పెట్టేసుకొని మీకు 3x3 క్యూబ్లో చెప్పిన విధంగానే ఓరియంటేషన్ అని చెప్పినా కదా. సో ఇక్కడ వైట్ వచ్చేంత వరకు అన్నీ చేసేస్తే క్యూబ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వైట్ అనేది వచ్చేస్తే క్యూబ్ సాల్వ్ అవుతుంది. వైట్ అనేది ఇప్పుడు మనం అనుకున్న కలర్ని పైన పెట్టేసుకొని ఏ ప్లేస్లో అది కూర్చోబెట్టేసి, ఇందాక ఏ ప్లేస్లో అది కూర్చోబెట్టాం కదా, సో కూర్చోబెట్టినాం కాబట్టి సేమ్ అదే పొజిషన్లోని క్యూబ్ని రివర్స్ చేసేసి మనం టాప్ కలర్ని పైన పెట్టుకొని, ఏదైతే మనకు ఒక వైట్ అనేది ఇక్కడ ఉంటుంది, 4 ఒక్కటనే ఉంటుంది. ఇక్కడ నాకు 2 వచ్చినాయి, మీకు ఒక్కటైనా ఉంటుంది వైట్. ఆ వైట్ వచ్చిందని ఎడం పక్క పెట్టుకోండి. సో ఎడం పక్క కింద పెట్టుకోండి. సో ఎడం పక్క కింద పెట్టుకొని ఇక్కడ వైట్ వచ్చేంత వరకు ఈ ఫార్ములా ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ అనేది 5 సార్లలో రిపీట్ చేసేస్తే ఇక్కడ వైట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ వైట్ రావాలి. ఈ ఫార్ములా 5 సార్లు యూజ్ చేస్తాను. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా? వైట్ వచ్చేసింది. ఓకేనా? సూపర్ వచ్చింది. ఆ వచ్చిన వైట్ని పక్కకి తిప్పేయండి. పక్కకి తిప్పేసినాం. ఓకే, పక్కకి తిప్పినా మనకి ఇక్కడ ఆల్రెడీ వైట్ లేకుంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. వైట్ ఉంది కాబట్టి పక్కకి జరిపేయండి. పక్కకి జరిపేసి మళ్ళీ ఏదైతే ఖాళీగా ఉన్నావో అది రైట్ కార్నర్లో పెట్టుకొని మళ్ళీ ఈ ఫార్ములా ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ చూడండి, ఇవి మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇది మీకు చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ కావాలి మీది. ఒక 5 మంది కన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి
అదేవిధంగా మన ఛానల్లో వ్లాగ్స్, రెమెడీస్ కానీ, పూజకు సంబంధించి మన ట్రావెల్ వ్లాగ్స్ అనేది చెప్తూ ఉంటాను. మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ షేర్ చేసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.